అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం. చదవండి అమ్మ. అటు తరువాత యూదుల పండగ ఒకటి వచ్చును గనుక యేసు యెరూషలేమునకు వెళ్ళెను. యెరూషలేములో గొర్రెల ద్వారం దగ్గర హెబ్రీ భాషలో బెతెస్దా అనబడిన ఒక కోనేరు కలదు. దానికి 5 మంటపములు కలవు. ఆయా సమయములకు దేవదూత కోనేటిలో దిగి నీళ్లు కదిలించుట కలదు. నీరు కదిలింపబడిన పిమ్మట మొదట ఎవడు దిగునో వాడు ఎట్టి వ్యాధి గలవాడైనను బాగుపడును. గనుక ఆ మంటపములలో రోగులు, కుంటివారు, గుడ్డివారు, కాళ్ళు చేతులు గలవారు గుంపులుగా పడి ఉండిరి. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుషుడుండెను. యేసు వాడు పడి ఉండుట చూచి వాడు అప్పటికి బహుకాలము నుండి ఆ స్థితిలో ఉన్నాడని ఎరిగి, స్వస్థపడగోరుచున్నావా అని వాని అడుగగా, ఆ రోగి, అయ్యా, నీరు కదిలింపబడినప్పుడు నన్ను కోనేటిలోనికి దించుటకు నాకు ఎవడునో లేడు. కనుక నేను వచ్చునంతలో మరి ఒకడు నాకంటే ముందుగా దిగునని ఆయనకు ఉత్తరమిచ్చెను. యేసు, నీవు లేచి నీ పరిపెత్తుకొని నడువుమని వానితో చెప్పగా, వెంటనే వాడు స్వస్థత నొంది తన పరిపెత్తుకొని నడిచెను. చాలండి. దేవునికి స్తోత్రాలు. ప్రభువారి పరిశుద్ధ వాక్య భాగం మన అందరి హృదయాలకు ఆశీర్వదించును గాక. ఆమెన్. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు చేసినటువంటి ఒక స్వస్థత కార్యాన్ని గురించి మనం చదువుకున్నాం. యెరూషలేము, యేసు ప్రభు వారు యెరూషలేముకు ఆయా సందర్భాల్లో వెళ్ళారు. ఆయన బాల్య దినాల్లో యెరూషలేములో మందిర ప్రతిష్ట పండగ జరుగుతూ ఉండగా దానికి వెళ్ళారు. ఆ తర్వాత యెరూషలేములో పస్కా పండుగకు వెళ్ళారు. ఆ తర్వాత యేసు ప్రభువారు మట్టల ఆదివారం సందర్భంగా గాడిద పిల్లను కనుక్కొని దాని మీద ఎక్కి ఎక్కడ ప్రవేశం చేశారు? యెరూషలేము ప్రవేశం చేశారు. ఆ తర్వాత ఇంకా అనేక సందర్భాల్లో యేసు ప్రభువారు యెరూషలేము లో ప్రవేశం చేశారు. ఇప్పుడు మనం చదువుకున్న ఈ సందర్భంలో ఇక్కడ కూడా యేసు ప్రభువారు యెరూషలేములోకి వెళ్ళినట్లుగా వాక్యాన్ని మనం గమనించగలం. ఆయన వెళ్ళిన ప్రతి సందర్భంలో
ఆ యెరూషలేము దేవాలయంలోనూ లేక ఆ పట్టణంలోనూ అద్భుతాలు జరిగించేటువంటి వాడు. పండగలకు యెరూషలేము దేవాలయానికి వెళ్ళినప్పుడు పండగలు అయిన తర్వాత, పండగ అయిపోయిన తర్వాత అక్కడ ఆలయ పెద్దలతోనూ అనేకమైనటువంటి గొప్ప గొప్ప వారితో కూడా కూర్చోండి వారితో వాదిస్తూ అనేక సమయాల్లో ప్రశ్నించినట్లుగాను, ఆ ప్రశ్నలకు వారందరూ కూడా ఆశ్చర్యపోయినారని మనం పరిశుద్ధ గ్రంథం బైబిల్లో చూడగలం. పిల్లరా, దేవుని చిత్తమైనప్పుడు ఏ ఏ సందర్భాల్లో యెరూషలేముకి యేసుప్రభు వారు వెళ్ళారు, వెళ్ళినప్పుడు ఏం జరిగింది అనే సంగతులు ఒకసారి మరి ప్రభు చిత్తం అయితే మరొక సమయంలో ధ్యానం చేద్దాం. కనుక ప్రియరా, ఇప్పుడు యెరూషలేము యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినటువంటి సందర్భం ఏమిటి అని అంటే, ఇశ్రాయేలీలకు కొన్ని పండగలు ఉన్నాయి, యూదులకు కొన్ని పండగలు ఉన్నాయి. ఇప్పుడు ఈ లోకంలో మనం జ్ఞాపకం చేసుకుంటే లోకరీత్యా కూడా మనకు కొన్ని పండగలకు కొన్ని కులాల వారు చేస్తూ ఉంటారు. కొన్ని కులాల వారు కొన్ని పండగలు చేస్తారు, కొన్ని పండగలు చెయ్యరు. ఈ పండగల ఎంపిక అనేది, లేకపోతే పండగలను ఫలానా వారే చేయాలి అనేది ఇది ఎక్కడి నుండి వచ్చింది అని అంటే, ఆ బైబిల్ గ్రంథంలో నుండి వచ్చినట్లుగానే మనం జ్ఞాపకం చేసుకుంటాం. ఇప్పుడు క్రైస్తవులు చేసే పండగ ఏంటి? ప్రాముఖ్యంగా క్రిస్మస్ చేస్తారు. ఆ తర్వాత మట్టల ఆదివారాన్ని చేస్తారు. ఆ తర్వాత శిలువ ధ్యానాన్ని చేస్తారు. తర్వాత పునరుద్ధాన పండుగను చేస్తారు. ఆదికాండాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే 3 పండగలను అక్కడ మనకు జ్ఞాపకం చేస్తాడు. ఆదికాండం మొదటి భాగంలో చివరి అధ్యాయాల్లో అక్కడ 3 పండగలు జ్ఞాపకం చేస్తాడు. ఒకటి ఏంటంటే ఫల సంగ్రహణ పండగ, అంటే దాన్ని ఈ దినాల్లో బైబిల్లో కూడా ఉంది, కోత పండగ అనేది. దాన్నే ఫల సంగ్రహణ పండగ అంటారు. ఇంకొకటి పురుషులందరూ కూడా సంవత్సరంలో 3 సార్లు కూడుకునేటువంటి పురుషుల పండగ ఒకటి వస్తుంది. మరొక దాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటే పస్కా పండుగ ఒకటి వస్తుంది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భంలో ఆ యూదుల పండగ ఒకటి వచ్చాను, అంతేనండి. బైబిల్ అలాగే ఉందా? చదివారా? ఒకసారి చదివి వినిపించండి. అటు తరువాత యూదుల పండుగ, అది యూదుల పండుగ ఒకటి వచ్చెను. ఈ యూదుల పండగకు సందర్భ సహితంగా యేసు ప్రభువారు యెరూషలేముకు వెళతారు. యెరూషలేములో ఎక్కడికి వెళ్ళారు అని అంటే, గొర్రెల ద్వారము అనేటువంటి ప్రదేశానికి వెళ్ళారు. గొర్రెల ద్వారము అంటే ఆ దారిలోనో ఇక లేకపోతే ఆ గుమ్మంలో గొర్రెలు వెళ్తా వస్తూ ఉంటాయి అని కాదు దాని అర్థం. ఆ ప్రాంతానికి గొర్రెల ద్వారము అనే ప్రాంతం, ఆ ప్రాంతానికి గొర్రెల ద్వారం అనే పేరు.
ఈ గొర్రెల ద్వారం గుండా గొర్రెలే కాదు, యథావిధిగానే మామూలుగానే అందరూ కూడా అన్ని విషయాల్లో అన్ని సందర్భాల్లో నడుస్తూ తిరుగుతూ సంచరిస్తూ ఉంటూ ఉంటారు. గొర్రెల ద్వారం దగ్గర బెతెస్దా అనేటువంటి కోనేరు ఒకటి ఉంది అని మనం చదువుకున్నాం. బెతెస్దా కోనేరు ఒకటి ఉన్నది. బెతెస్దా కోనేటికి 5 మంటపాలు ఉన్నాయి. అంటే రేవులు, అంటే కోనేరులోకి దిగటానికి 5 వైపుల నుంచి దిగొచ్చు. వాటిని మంటపాలు అంటారు. ఆ ద్వారాల దగ్గర వచ్చినటువంటి వారు ఉండటానికి కట్టిస్తారు. 4 వైపున 4 పిల్లర్స్ వేసి ఒక పందిరిలాగా వేసి దానిలో వచ్చినటువంటి వారిని ఉంచుతారు. అవి మంటపం. మంటపం అంటే ఏ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు? మండపం ఏ సందర్భంలో మనం గుర్తు చేసుకోవచ్చు? ఏమ్మా? ఇప్పుడైతే మండపాలను ఏమంటాం? పెళ్ళి మండపాలు అంటారు. ఈ పందిట్లో పెళ్లి చేసుకునేటువంటి వారు ఒక ప్రత్యేకమైన స్థలాన్ని, దాన్ని 4 వైపులా మరి గుంజలో లేకపోతే ఇనుపరాడులు ఇయో వేసి దాని చుట్టూ కట్టి దాన్ని డెకరేషన్ చేస్తారు. దానిలో పెళ్లి చేసే గురువు గారు, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఉంటారు. అంతే కదా? చూసారా ఎప్పుడైనా? అవి పెళ్లి మంటపాలు. కానీ ఇక్కడ ఈ కోనేరు దగ్గర ఉన్నది పెళ్లి మంటపాలు కాదు, కానీ రోగులు ఉండే, కూర్చుండే, విశ్రాంతి తీసుకునే స్థలం. కనుక ఈ కోనేటికి ఎన్ని మంటపాలు ఉన్నాయి అంటే 5 మంటపాలు. 5 అనే సందర్భాలు చెప్పండి మీకు ఏమైనా గుర్తుంటే. 5 రొట్టెలు, ఇంకా 5 బుద్ధి లేని కన్యకలు, 5 బుద్ధిగల కన్యకలు, ఇంకా పంచగాయాలు, 5 గాయాలు, ఇంకా 5 అనే సందర్భాన్ని చెప్పండి. కనుక మంటపాలు ఎన్ని ఉన్నాయి అంటే 5 ఉన్నాయి. ఈ 5 మంటపాలు దేనికి ఉన్నాయి, ఎక్కడ ఉన్నాయి అంటే బెతెస్దా కోనేటికి ఉన్నాయి. బెతెస్దా కోనేరు అని అంటే దానికి అర్థం ఏంటనంటే దయగలిగిన ఇల్లు. చెప్పండి. బెతెస్దా అనే మాటకు దయగలిగిన ఇల్లు. బెతెస్దా అనేది మన తెలుగు భాష కాదు, మరి ఇంగ్లీష్ భాష కూడా కాదు. అది హెబ్రీ భాష. కనుక ఈ దయగలిగిన ఇంట్లో ఎవరెవరు ఉన్నారు అంటే గుడ్డోళ్ళు ఉన్నారు, కుంటోళ్ళు ఉన్నారు, ఊసకాళ్ళు చేతులు ఉన్నారు, ఇంకా రకరకాలైనటువంటి రోగాలతో ఉన్నవాళ్ళు
ఉన్నారు. వీళ్ళు రాజుల గృహంలో ఉంటారా? ఉండరు. అంటే ఉండనిస్తారా అని. ఉంటారా అంటే వాళ్ళు కూడా ఎందుకు ఉండరు? ఎవరో కుంటోళ్ళో గుడ్డోళ్ళో ఎవరో వాళ్ళు ఉంటారులే. అంటే ఉండటం అంటే నేను అలా కాదనేది. ఉండనిస్తారా? ఉండనిస్తారా? ఉండనివ్వరు. ఉన్నవారు ఉంటారు, రాజులు కాకపోయినా ఉన్నవారి దగ్గర ఉన్నవారి ఇంట్లో ఉండనిస్తారా అంటే ఉండనీరు. ఎందుకు అని అంటే దయలేని కారణం చేత వారు ఉండనీరు. కానీ బెతెస్దా కోనేరు అనగా దయగలిగిన ఇల్లు గనుక రకరకాల రోగులు నివసించే స్థలం అది. దేవుని స్తోత్రం చెప్తారా? ఈ దినం నువ్వు ఏ రోగివైనా సరే, ఏ రోగం నీకు ఆటంకంగా ఉంటుంది, ఏ బాధ నీకు ఆటంకంగా ఉంటుంది, ఏ శ్రమ నీకు ఆటంకంగా ఉంటుంది, మానసికంగా కృంగిపోతున్నవా, హృదయానికి ఏ వ్యాధి తగిలింది, స్టీవెన్సన్ గారు ఒక పాట రాస్తూ అందులో ఒక మాట మాట్లాడతారు. ఏమనంటారంటే, హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము, దానిని ఏ మనుష్యుడు గ్రహించగలడా? గ్రహించలేడు. నీ హృదయానికి ఏం గాయం తగిలింది? గాయాన్ని నువ్వు మాన్పుకోలేకపోతున్నావా? నీ జీవితానికి ఏమి అడ్డు తగిలింది? అడ్డు తొలగించుకోలేకపోతున్నావా? నీ నడవడికకు ఇబ్బందికరమైనది ఏముంది? దాని నుండి తప్పించుకోలేకపోతున్నావా? నీ కొరకు దయగలిగిన ఇల్లుంది. ఏదో తెలుసా? ఆనాడు అక్కడ బెతెస్దా కోనేరు ఉంది, ఈనాడు ఇక్కడ ఎల్షదాయ్ అనేటువంటి గృహం నీ కోసం ఉన్నది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు ఏ రోగివైనా సరే ఈ కోనేరులోకి దిగితే యేసు ప్రభు నీకు స్వస్థత, ఆత్మీయంగాను ఆత్మకు పట్టిన రోగం నుంచి విడిపిస్తాడు, శరీరానికి పట్టిన రోగం నుంచి విడిపిస్తాడు. ఆయన నీకు నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానాన్ని కలగజేస్తాడు. స్తోత్రం చెప్పు. హల్లెలూయా. ఎక్కడా చెప్పండి, అక్కడ అంటే చెప్పండి అమ్మా. వినిపిస్తున్నాయి నా మాటలు? మరి మాట్లాడరు. సరే మాట్లాడకపోతే లేదు. స్తోత్రం అని చెప్పండి. హల్లెలూయా. ఏమండి, ఇంటి దగ్గర ఉంటే సమస్యకు అది ఏమంటారు దాన్ని, పరిష్కారం దొరకదా? 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 ఒక ప్రత్యేకమైన స్థలం అనేది ఎందుకు ఉన్నది? మనకున్న సమస్యలను తీర్చేసుకోవడానికి, పోగొట్టుకోవడానికి, మనకున్న పరిస్థితులన్నిటినీ చక్కబెట్టుకోవడానికి, శరీర రోగాలతో పాటు ఆత్మ కంటిన రోగాలను పోగొట్టుకోవడానికి, హృదయాన్ని దేవుని దగ్గర సరి చేసుకోవడానికి ఒక ప్రత్యేక స్థలం ఉన్నది. అదే ఎల్షదాయ్ అనబడినటువంటి స్థలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మాట బైబిల్ గ్రంథంలో నుండి మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ సందర్భానికి సంబంధించి యోహాను సువార్త 4వ అధ్యాయము, యోహాను సువార్త 4వ అధ్యాయంలో 11వ వచనం చూడండి ఒకసారి.
యోహాను సువార్త 4వ అధ్యాయం. చదవండి. అయ్యా, ఏంటంట? ఈ బావి లోతైనది. చేదుకోవడానికి నీ దగ్గర ఏమీ లేదే. నువ్వెలాగిస్తావయ్యా? చాలు. ఇక్కడ ఒక మాట మనకు కావాలి, జీవజలం ఇవ్వటం కాదు, కానీ మొదటి మాట ఏంటంటే, అయ్యా ఈ బావి లోతైనది. ఎలాంటిదంట బావి? లోతైనది. ఏ బావి లోతైనది? ఏ బావి లోతైనది? నీ హృదయం అనేటువంటి, నా హృదయం అనేటువంటి బావి. అందుకనే నరుని హృదయము లోతు నీటి వంటిది అన్నాడు సొలొమోను. దేవుని స్తోత్రం చెప్పండి. నరుని హృదయం ఎలాంటిది? లోతైనటువంటి నీళ్ల వంటిది అని వాక్యంలో సొలొమోను తాను రాస్తున్నాడు సామెతల గ్రంథంలో. కనుక యోహాను సువార్త 2వ అధ్యాయంలో కూడా ఆయన ఒక మాట అక్కడ సెలవిచ్చి ఉంది. ఈ సువార్తను రాస్తున్న యేసు ప్రభు యొక్క శిష్యుడైనటువంటి యోహాను ఏమంటున్నాడు అనంటే, అక్కడ యూదుల శుద్ధీకరణాచారము ప్రకారము 2-3 తూములు బట్టు రాతి బాణాలు అక్కడ ఉన్నాయి అన్నాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. నువ్వు చెప్పండి అమ్మ కొంచెం. ఏమున్నాయి అక్కడ? రాతి బాణాలు ఉన్నాయి. ఈ రాతి బాణాలు ఎలాగున్నాయి? నీళ్లతో ఉన్నాయా? ఈ రాతి బాణాలు దేనితో నిండి ఉన్నాయంటే అజితేంద్రియత్వంతోనూ దోపుతోనూ నిండి ఉన్నాయి. ఆ రాతి బాణ ఏ బాణ అంటే నల్లరాతి కంటే కఠినమైనటువంటి నీ హృదయమేనని దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. కుండలైతే శుభ్రం చేస్తాం, కడుగుతాం. మనం నీళ్లు పట్టుకునే తొట్టు ఉంటుంది. దాని నీళ్ళు అన్నీ అయిపోయినప్పుడు కూడా దాన్ని మనం ఏం చేస్తాం? అలాగే నీళ్లు పట్టుకుంటామా? మురికి నీళ్లు వెళ్ళగొట్టి కడిగి మళ్ళీ అలాగే నీళ్లు పట్టుకుంటామా? లేకపోతే అలాగే పట్టుకుంటామా? నీళ్ళు శుభ్రంగా కడిగే పట్టుకుంటాం. మరి ఈ రాతి బాణాలు శుభ్రం చేస్తారు, కానీ నల్లరాతి బండ కన్నా కఠినంగా ఉండే నీ హృదయం అనేటువంటి ఆ బాణాలు దాన్ని శుభ్రంగా అది కడిగావా? శుభ్రంగా కడిగారా? కడగకపోతే ఎక్కడ కడగాలో తెలుసా? అన్ని కుండలో అన్ని చోట్ల కడగకూడదు. ఏ కుండలో ఆ కుండల సంగతి కాదు నేను చెప్పేది. అన్ని బాణలో అన్ని చోట కడగకూడదు. లోతైన బావి యొక్క రహస్యాలన్నీ కూడా బట్టబయలు చేయబడి శుద్ధి చేయాలి అని అంటే అది బెతస్దా కోనేరు లాంటి ఎల్షదై ప్రైర్ టెంపుల్లో మాత్రమే దొరుకుతుంది అని దేవుని వాక్యం తెలియజేస్తుంది. ఇంటి దగ్గర నువ్వు చేయగలవా? చేయలేవు, కుదరదు కూడా.
ఇంటి దగ్గర ఉంటే రకరకాలైన పనులు గుర్తొస్తాయి జ్ఞాపకానికి. మీ ఆడవాళ్ళకి మరి ఆడవాళ్ళు కానీ పని లేకపోయినా కాసేపు ప్రార్థన చేద్దాం, ఒక పావు గంట అన్నా ప్రార్థన చేసుకుందాం, లేదా ఒక అరగంట ప్రార్థన చేసుకుందాం అనే మనస్తత్వం ఉండదు. ఏ పని లేకపోయినా పని కల్పించుకొని పని చేసుకుంటూ కూర్చుంటారు. లేని పని, అది అవసరమైన పని కాదు, అది అప్పుడు చేయాల్సిన పని కాదు, కానీ అన్ని పనులు చేసుకుంటా ఇంట్లో అలా ఉంటారు తప్ప ఇంటిలో ఉండి నేను నా బావిని చేది పారవేయగలనయ్యా అంటే అది ఒట్టి మాటలేనండి. దేవునికి స్తోత్రం చెప్తారా? అది బట్టబయలు అవ్వాలి అని అంటే హృదయం యొక్క లోతు కనబడాలి అంటే ఒక్క దేవుని సన్నిధిలో తప్పనిసి మిగతా ఏ స్థలంలో నీకు కానే అది బట్టబయలు కానే కాదు. అప్పుడే మనలో పశ్చాత్తాపం కలుగుతుంది. ఆత్మరోగం, శరీర రోగాలు కంప్లీట్గా స్వస్థత పొందుతాయి. దేవునికి స్తోత్రం చెప్పండి. సారి గట్టిగా చెప్పన్నా. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, బెతస్తా కోనేరు దయగలిగిన ఇల్లు, ఎల్షదై ప్రార్థనా మందిరం దయగలిగిన ఇల్లు. నీ జీవితాన్ని సరి చేసుకోవడానికి వీళ్ళు కోనేరు దగ్గర ఎన్నుకున్నారు రోగస్తులు. రోగాన్ని పోగొట్టుకోవడానికి, రోగాన్ని పోగొట్టుకోవటానికి. మరి నువ్వు ఎందుకు వస్తున్నావు దేవుని మందిరానికి? ఎందుకు వస్తున్నావంటే నీలో ఉన్న ప్రతి దుష్కార్యాన్ని దేవుని సన్నిధిలో తీసివేసుకొని ప్రభు యొక్క శక్తిని కలిగి, బలాన్ని కలిగి గృహాలకు తిరిగి వెళ్ళడానికి. స్తోత్రం కలుగును గాక. చెప్పండి అమ్మా ఒకసారి హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రాత్రి ఈ మాటలు వింటున్న నీ జీవితంలో, నీ జీవితం ఎలా ఉంది, నీ హృదయం ఎలా ఉంది, నిన్ను నీవే పరీక్షించుకో, నిన్ను నీవే పరిశోధించుకో, నిన్ను నీవే విమర్శ చేసుకో. కొరింథీ పత్రికలో, మొదటి కొరింథీ పత్రికలో 11వ అధ్యాయంలో పౌలు గారు ఒక మాట అంటాడు, మనల్ని మనమే విమర్శించుకొని నీడలా మనలో ఏముండదో, పాపము ఉండదు. అది ఏ విధమైంది అయినా సరే కనుక అలా చేసుకో. దేవుడు నీకు అట్టి స్థితిగతులను సంపూర్తిగా అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవునికి స్తోత్రాలు. ప్రభు తన మాటలు మనందరి వినికిడిలో ఆశీర్వదించి ఫలింపజేయునుగాక. ఆమెన్.